మనకి హైదరాబాద్ నుంచి జయప్రకాష్ నారాయణ గారు మాజీ ఐఏఎస్ అధికారి లోక్సత్తా నేత మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కొంచెం ఆయన అభిప్రాయాలు విందాం. ఆయన విన్న తర్వాత మీకు జయప్రకాష్ నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు అదేవిధంగా ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఈ మధ్య కొత్తగా జరుగుతున్నటువంటి డిబేట్ ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్కి దీర్ఘకాలిక ప్రయోజనాలు వనగూరుతాయి, రాజకీయ అంశాలను పక్కన పెట్టి రాజకీయ పార్టీలు చేయాల్సినటువంటి అంశం ఏంటి, ఒక ఐఏఎస్ అధికారిగా అడ్మినిస్ట్రేషన్లో కీలక పాత్రలు పోషించినటువంటి నాయకునిగా మీ యొక్క అభిప్రాయాలను ఒకసారి తెలియజేయండి. భాస్కర్ గారు, రాష్ట్ర విభజన నేపథ్యంలో మనకు జరిగిన నష్టం భర్తీ కావాలి, మేలు కావాలనే విషయంలో ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. కాబట్టి వివాదానికి తావులేదు. అయితే ఈ ప్రత్యేక ప్రతిపత్తి అన్నది రాష్ట్ర శాసనసభలో ఆనాడు ఫిబ్రవరి 19 అనుకుంటాను దీని మీద చర్చ జరిగినప్పుడు, విభజన బిల్లు మీద చర్చ జరిగినప్పుడు ఈ ప్రతిపాదించింది నేను. ఆ అమెండ్మెంట్ కూడా ఆ చట్టంలో ప్రతిపాదించి దానికి కారణాలు చెప్పాను. దాని దగ్గరికి క్లుప్తంగా తర్వాత వస్తాను నేను. కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తి మరొకట పేర్లు ఏం పెట్టారో మనకు అనవసరం. కానీ ఏమైతే మనం ఆశించామో, ఏవైతే తెలుగు ప్రజలకు అవసరమో, పారిశ్రామికీకరణ కోసం కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, విద్యా ఆరోగ్య సంస్థలు కావచ్చు, పోర్టు కావచ్చు, మిగతా కావచ్చు, ఇవన్నీ అమలు అవుతున్నా లేదా, అమలు కాకపోతే ముఖ్యంగా పారిశ్రామికీకరణకు ఏం చేయాలనే విషయం మనం శ్రద్ధ పెట్టాలి. లేకపోతే ఏమవుతుందంటే కేవలం పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దండయాత్ర తప్ప తెలుగు ప్రజలకు మేలు జరగదు. గతంలో కూడా ఇలాగే మనం చాలా ఆవేశపడిపోయి రాష్ట్ర విభజన ముందుకు కూడా గందరగోళం చేసి రాజకీయం చేసి చివరికి మన గొంతు మనమే నొక్కున్నాం. ఇక మూడోది, నిర్దిష్టమైన అంశాల్లోకి వచ్చే ముందు మనకి కోరికలు చాలా ఉంటాయి. సహజంగానే ఒక రాష్ట్రంగా ఎన్ని వేలుంటాన్ని సాధించుకోవాలని కోరిక ఉంటుంది. మన కోరిక వేరు, మనకి వారు ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పద్ధతి ప్రకారం జరిగేటువంటి కావచ్చు, మన హక్కులు ఏమిటి, మనం హక్కులు ఖచ్చితంగా పొందాలి. ఆ పైన అదనంగా ఏం చేతనైతే తీసుకునే ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు మనకి జరిగిపోయినాయి లేకపోతే జరుగుతాయి పెద్ద వివాదం లేనటువంటివి మనం కొన్ని చూద్దాం. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది, కానీ జాతీయ ప్రాజెక్టు గుర్తింపు అన్నది జరిగిపోతుంది. నా దృష్టిలో ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఒక కొలిక్కి రావాల్సింది, కొంచెం ఆలస్యం జరిగింది. ఇప్పటికైనా వేగంగా పూర్తి చేయడం చాలా అవసరం. విద్యా ఆరోగ్య సంస్థలు అడపదడప పత్రికల్లో నేను చూస్తున్నాను, మీరు చూస్తున్నారు, ప్రకటనలు వస్తున్నాయి, కొన్ని సంస్థలు ప్రారంభిస్తున్నారు. మౌలిక సదుపాయాలకు సమయం పడుతుంది కాబట్టి చాలా వేగంగా దాన్ని పూర్తి చేయాలి విద్యా ఆరోగ్య సంస్థలు. మూడోది మౌలిక సదుపాయాలు. ఇందాక హరిశ్చంద్ర ప్రసాద్ గారు చెప్పారు, దానిలో పరిశ్రమల ఏర్పాటు వేరు, మిగతా మౌలిక సదుపాయాలు వేరు. పరిశ్రమల ఏర్పాటు పోని సాధ్యాసాధ్యాల పరిశీలన చేస్తాము, అవకాశం ఉంటే చేస్తాము. ఇవాళ రోజుల్లో ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు కొత్తగా సాధ్యం కాదని చెప్పుకొని చెప్పొచ్చు, కానీ మౌలిక సదుపాయాలకు అలా చెప్పే అవకాశం లేదు. మనకు రోడ్లు కావచ్చు, లేకపోతే నీటిపారుదల కావచ్చు, లేదంటే ఇతరమైన మౌలిక సదుపాయాలు కావచ్చు, అక్కడెక్కడ కూడా ఆలస్యానికి అవకాశం లేదు. ఈ వద్దనేది సమస్య లేదు. ఇక రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయం, వాటిలో కూడా ఇది ఇస్తామంటున్నారు. రాష్ట్రం చాలా ఎక్కువ ఆశించవచ్చు, కేంద్రం కొంత తక్కువ చేయొచ్చు గతంలో ఇచ్చిన అనుభవానికి. కాబట్టి వీటిలో వివాదం లేదు. నా దృష్టిలో ప్రధానంగా వాళ్ళ సమస్య 3 అంశాల్లో ఉన్నది. మొట్టమొదటి చిన్న అంశం దగ్గరికి వస్తాను. దుగ్గరాజపట్నం పోర్టు ఒక మేజర్ పోర్టుగా తీసుకొస్తాము అని చెప్పన్నారు. నాకు తెలిసినంతవరకు పెద్దగా పని జరిగినట్టు ఇక్కడ దాఖలాలేదు. దాని బదులు నేను ఆనాడు ప్రతిపాదించి దుగ్గరాజపట్నంతో పాటు రామాయపట్నం పెట్టండి. ఎందుకంటే దుగ్గరాజపట్నం అటు తమిళనాడులో ఉన్న పోర్టులకు దగ్గరగా ఉంది, అలాగే ఇక్కడ కృష్ణపట్నం దగ్గరగా ఉంది. ఆ రెండుకి మధ్యలో ఉంది కాబట్టి అక్కడ మనకి పర్యావరణంగా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి, పరిమితమైనటువంటి భూమి ఉంది కాబట్టి, పులికాడు సరస్సు పక్కనే ఉన్నది. దాంతోపాటు మీరు రామాయపట్నం కూడా పెట్టినట్టయితే విశాలంగా భూమి ఉంటుంది, 2 పోర్టులు అభివృద్ధి చేయమని చెప్పి కోరాం. దానికి తర్వాత ఏమో జరగలేదు. కాబట్టి నేను అందరినీ కోరేది ఏమిటంటే దుగ్గరాజపట్నం, రామాయపట్నం 2 మేజర్ పోర్టులు కూడా వేగంగా అభివృద్ధి ఏర్పాటు చేయాలి. దానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఇబ్బంది ఉండదు. దుగ్గరాజపట్నం రావడానికి కారణం కూడా రాష్ట్ర విభజన కూడా కాదు. మన రాష్ట్రంలోనే మనకున్నటువంటి షిప్ యార్డ్ని వారి నేవీకి బదిలీ చేసి దాని బదులు డబ్బు తీసుకుని షిప్పింగ్ మినిస్ట్రీ వాళ్ళు ఆ డబ్బును మన రాష్ట్రంలోనే ఖర్చు పెట్టాలని చెప్పని ఆనాడు ప్రతిపాదించారు. కాబట్టి దుగ్గరాజపట్నము, దాంతోపాటు రామాయపట్నం వేగంగా రావడం చాలా అవసరం. రెండోది పెద్ద అంశం, రాష్ట్రం అంతా కూడా నలుగుతున్నది రెవెన్యూ లోటు. మన ప్రత్యేక ప్రతిపత్తి పేరుతోనూ మరో పేరుతోనూ ఆనాడు కోరింది ఏమిటంటే రెవెన్యూ లోటు భర్తీ చేయడం ఎట్లాగని. దానివల్ల మనకి ఈవేళ 14 ఆర్థిక సంవత్సరం తర్వాత కొంత మేలు జరిగింది, కొంత ఇబ్బంది కలిగింది. మేలేం జరిగింది, గతంలో 11 రాష్ట్రాలకి అంటే ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలకి మాత్రమే రెవెన్యూ లోటు పూరించేవారు. ఇప్పుడు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం తేడా లేకుండా అన్ని రాష్ట్రాలకి పూరించి ఏర్పాటు చేశారు.
ఇదిగో నా దగ్గర లిస్ట్ ఉంది, 14వ ఆర్థిక సంఘం రిపోర్టు ఇది. దానిలో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. ఆ 11 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ని, తర్వాత బీహార్ని, పశ్చిమ బెంగాల్ని, మరికొన్ని రాష్ట్రాలను కూడా దీనిలో చేర్చారు. దానిలో వారి లెక్కలు చెప్పింది ఏంటంటే 22,113 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో ఈ రెవెన్యూ డెఫిసిట్ పూరిస్తున్నారు అని చెప్పని. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎక్కువ చెప్తోంది. నేను రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కూడా చూశాను. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని గతంలో 2013లో ప్రకటించింది, అది చూశాను. మరి ఎవరి లెక్కలు కరెక్టో తేల్చాలి. ఎందుకంటే 2012-13లో నేనే ఈ లెక్కల్ని అసెంబ్లీ బయట పెట్టాను. ఇప్పటిదాకా వేరే లెక్కలు ఎవరు ఏ ప్రభుత్వం చెప్పలా. ఆనాడు నాకు అందిన లెక్కలు ఏమిటంటే, సీమాంధ్ర రాష్ట్రానికి 2012-13లో హైదరాబాద్ నగరం నుంచి వచ్చేటువంటి ఆదాయం కానీ, లేదా హైదరాబాద్ నగరం పేరుతో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కానీ తీసేస్తే సీమాంధ్ర ప్రాంతానికి 6,321 కోట్ల రూపాయలు లోటున్నది 2012-13 అని చెప్పాయి. 13-14 లెక్కలు ఎవరు బయట పెట్టలే ఇంతవరకు, నాకు తెలియదు. 14-15 కల్లా కొత్త రాష్ట్రం ఏర్పడిపోయింది. తర్వాత 42% 14వ ఆర్థిక సంఘం ప్రకారం ఇవ్వడం మొదలెట్టారు. ఏమైందంటే 42% ఎప్పుడైతే ఇచ్చారో రెవెన్యూ లోటు తగ్గినట్టు కనిపిస్తున్నది. అన్ని రాష్ట్రాలకు 42% బెనిఫిట్ ఉంటుంది, రెవెన్యూ లోటు తగ్గినట్టు కనిపిస్తుంది. తర్వాత మేలేం జరిగిందంటే, మనకు ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నా లేకపోయినా కూడా ఆ 11 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా లోటు భర్తీ చేసే ఏర్పాటు జరిగింది. ఈ 22,000 కోట్ల లెక్క కరెక్టా కదా తేల్చాలి. అయితే అది అడుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా అడగాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన అప్పుడు ఉన్నటువంటి పథకాలు, అప్పుడున్న ఖర్చులు తప్ప అదనంగా ప్రభుత్వ విధానంగా కొత్త ఖర్చులు పెడితే దాన్ని మాకు ఇవ్వండి చెప్పే హక్కు మనకు లేదు. చేతనైతే కోరదాం అక్కడ అవకాశం వెసులుబాటు ఉన్నట్టయితే. కానీ మేము పెట్టిన ఖర్చులన్నీ కూడా మీరు తెచ్చనంటే ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. రుణమాఫీలు కానీ, లేకపోతే కానుకలు కానీ, మిగతావి కానీ మన రాష్ట్రం, మన ప్రభుత్వ విధానంగా చేపట్టింది. మంచి చెడు మన రాష్ట్రంలో తెలుసుకుంది, అక్కడ రాజకీయ పార్టీలు తెలుసుకుంటాయి. కానీ మన రాష్ట్రంలో విధానంగా మనం చేపట్టాం కానీ రాష్ట్ర విభజనలో వచ్చింది కాదు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయింది ఎంత అని చెప్పన్నది. మనం ఇచ్చిన అంకెల ప్రకారం కేంద్ర ఆర్థిక సంఘం వారేమో 22,000 కోట్ల రూపాయలు అంటున్నారు, మనం ఎక్కువ అంటున్నాం. ఇది స్పష్టంగా తేల్చాల్సిన అవసరం. ఇక్కడ దీనిలో చాలా గందరగోళంగా తావొస్తున్నది. ఆ రెవెన్యూ డెఫిసిట్ పూరిస్తే ప్రత్యేక ప్రతిపత్తి వల్ల వచ్చేటువంటి కీలకమైన అంశాల్లో ఒకటి ఎలాగో అయిపోతున్నది. అంకె మాత్రం తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇక పరిశ్రమల రాయితీ. ఆనాడు నేను ప్రతిపాదించింది ఏమిటంటే, ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా గుర్తించలేరని నాకు తెలుసు. ఎందుకంటే మీకు ఈశాన్య భారతంలోనూ హిమాలయ పర్వత సానువుల్లోనూ ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో చేశారు. ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం మొత్తానికి చేయాలని చెప్పంటే ఆ మిగతా రాష్ట్రాల జనాభా ఎంత ఉంటుంది, అంత జనాభా మందైపోతుంది. దాంతో ఇంత డబ్బు పెట్టడం కష్టమని కేంద్రంలో కష్టమవుతుంది, నాకు ఆ సంగతి తెలుసు. అందుకనే మాకు గుర్తించిన ప్రాంతాలకు ఏమంటే నేను నాడు స్పష్టంగా కోరాను. అందుకనే శాసనసభలో రాయలసీమ, ఉత్తరాంధ్ర వివరాలన్నీ బయటపెట్టి మాకేమని చెప్పన్నాం. చివరిలో ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ వారు, చివరి రోజున పార్లమెంట్లో పెట్టే ముందు అకస్మాత్తుగా ఒక రాజకీయ వ్యూహంగా భావించి రాష్ట్రం మొత్తానికి ఇస్తామన్నారు. ఆ మాట అనగానే నాకు గొంతుకులో వెలక్కాయ పడింది. నాకు తెలుసు ప్రమాదంలోకి వస్తుందని చెప్పాను. చివరికి అదే జరిగింది. ఇప్పుడు పన్నుల రాయితీలు మనకు కావాలి. పన్నుల రాయితీలు ఇవ్వడానికేమో జయలలిత గారు వెంటనే అడ్డు పెట్టారు. మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జయలలిత గారి అభ్యంతరానికి ప్రతిగా ఇదిగో ఈ కారణాలుగా తమిళనాడుకి ఇతరుల నష్టమేం లేదు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత కోరుతున్నా కానీ ఇతరులకు ఇబ్బంది కోరట్లని చెప్పిన మనమేమీ సరిగ్గా కేసు చేసామో నాకు తెలియదు. చేస్తుంటారు బహుశా. చేస్తే బయట పెట్టండి. ఇతరుల నుంచి అభ్యంతరం లేని రీతిలో పన్ను రాయితీలు పొందడం చాలా కీలకమైనది. రాష్ట్రం మొత్తానికి వస్తే మనకు హక్కు ఉన్నది. 2 పార్టీలు ఆనాటి ప్రభుత్వము ప్రకటించినవి, ఆనాటి ప్రతిపక్ష పార్టీ వాళ్ళ అధికార పార్టీ కూడా బహిరంగ హామీ ఇచ్చినవి, మనకు హక్కు ఉన్నది, చేయాలి. ఒకవేళ అది అసాధ్యం అన్నట్టయితే వారితో మనం బేరం ఆడుకుని దానికి ప్రతిగా వేరే ఫలితాలు పొంది కనీసం కొన్ని జిల్లాలకు ఏర్పాటు చేయండి. ఉత్తరాంధ్రకు చేయండి, రాయలసీమకు చేయండి, మెట్ట ప్రాంతాలు కోస్తాంధ్రలో చేయండి, కొన్ని ప్రాంతాలకు చేయండి, ఇతరులకు ఇబ్బంది లేని రీతిలో. కానీ పన్నుల రాయితీలు మనకు కావాలి. నా దృష్టిలో ఇప్పుడు మనం సమస్యను ఏదో రకంగా పరిష్కారం చేయకుండా రాష్ట్రంలో ప్రజలను ఆకట్టుకోవటం కోసం అని చెప్పని రాజకీయ వ్యూహంగా మనం మార్చుకున్నట్టయితే ఢిల్లీలో మన గోడు వినేవాళ్ళు ఎవరు ఉండరు. మనం చాలా చాకచక్యంగా, ఒడుపుగా మన ప్రయోజనాలను కాపాడుకుంటూ ఈ ఫెడరల్ వ్యవస్థ లోపల సాధించుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రానికి ఎంపీలుగా ఉన్నట్టుగా ఇతర రాష్ట్రాలకు ఎంపీలు ఉన్నారు. వాళ్ళెవరు కూడా తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఏం జరుగుతుందో చాలా నిశ్చితంగా గమనిస్తారు. మనకి చాలా విపత్కర పరిస్థితుల్లో బలవంతంగా మెడలు వంచి రాజధాని ఉన్న ప్రాంతాన్ని విడదీసి నష్టం చేశారు కాబట్టి మనకు హక్కు ఉన్నది, మనం కోరుతున్నాం. అంతేగాని మనం ఒక శృతి మించి కోరామని చెప్పిన భావంగా ఇతర రాష్ట్రాల నుంచి చాలా తీవ్రంగా పార్లమెంట్లో ఇబ్బందులు వస్తాయి. ఏ ప్రభుత్వం దాన్ని తట్టుకోలేదు. కాబట్టి నేను కోరేది ఏమిటంటే ఈవేళ ఒక మంచి అవకాశంగా ఈ ఎన్టీవీ చర్చని భావించి నిర్దిష్టమైన అంశాలు ప్రత్యేక ప్రతిపత్తి అన్న పేరుతోనే ఇస్తే చాలా సంతోషం. మరో పేరుతో ఇచ్చినా కూడా మనకి ఈవేళ జరగనివి, జరగవలసినవి విధిగా మనకి
ఈ పోలవరము ప్రాజెక్టు పూర్తి కావటము, ఈ దుగ్గిరాజపట్నము, దాంతోపాటు మీకు ఈ రామాయపట్నము ప్రాజెక్టులు తీసుకుని వాటిని పూర్తి చేయడం మేజర్ పోర్టులు రెవెన్యూ డెఫిసిట్ ఏంటో తేల్చి ఒకవేళ 22,000 కోట్లు పొరపాటు అండి మరో 15,000 కోట్లు ఉందని చెప్పి తేలినట్టయితే ఆ డబ్బుకి ఏర్పాట్లు చేయడం సూత్రప్రాయంగా అంగీకరించారు కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ పూర్తి చేయడం కోసం చెప్పని ఏదో రకంగా పన్నుల రాయితీలు రాష్ట్రం మొత్తానికి కానీ రాష్ట్రం నిర్దేశించిన ప్రాంతాలకు కానీ ఇతర రాష్ట్రాలకు ఇబ్బంది కలిగిన రీతిలో రాజకీయంగా ఏదో అందరినీ ఒప్పించే రీతిలో పన్ను రాయితీలు సాధించడము ఇవి చేసినట్టు మన ప్రజలు నెరవేర్చినట్టు అవుతుంది. నేను కోరేది మనం రహస్య చేసుకోకుండా ఏకోన్ముఖంగా అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి నిర్దిష్టంగా దీన్ని కోరుతున్నాము. ఇది ఒక పార్టీ మీద పోరాటం కాదు, ఒక పార్టీ మీద యుద్ధం కాదు, కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం కాదు. మాకు అన్యాయం జరిగింది, మీరంతా హామీలు ఇచ్చారు కాబట్టి కోరుతున్నామని చెప్పన్న మాట మన నుంచి కనుక ఏకకంఠంతో వచ్చినట్టయితే మనకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. జేపీ గారు, ఒక్క అంశం ఇందులో పార్లమెంటు వేదికగా ఒక దేశ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి మాట, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి సూచన, ఈ సూచనకి ఒక పార్లమెంటు వేదికగా జరిగినటువంటి అంశానికి విలువ ఉందా లేదా, ప్రజల్లో పార్లమెంటు పట్ల ఇదే విధమైన మాట మార్పిడి అంశం వస్తే గౌరవం ఉంటుందా ఉండదా, పార్లమెంటరీ వ్యవస్థ మీదే ఒక అనుమానం. గతంలోనే నేను విస్పష్టమైన ప్రకటన చేశాను. ఇప్పుడు దేశ ప్రధానమంత్రి ఒక గంభీరమైన సమయంలో యథాలాపంగా కాదు, అలవోకగా కాదు, ఏదో ఊరికే సరదాగా మాట్లాడుతూ కాదు, ఒక తీవ్రాతితీవ్రమైన అంశంలో భావావేశం ఉన్నప్పుడు బోల్డంత చర్చలు జరిగి మల్లగొల్లాలు పడి రాతపూర్వకంగా ఆనాడు సభ్యులకు ప్రకటన ఇచ్చి ఆయన మాటపూర్వకంగా దాన్ని ప్రకటన చేశారు. కాబట్టి దానికి చట్టం వచ్చింది రాలేదు, జీవోలు ఉన్నాయి, నిబంధనలు, ఇవన్నీ కూడా నా దృష్టిలో చాలా చిన్నవి. ఈ దేశ ఐక్యత నిలబడాలి, ఫెడరల్ వ్యవస్థ నిలబడాలని చెప్పంటే ప్రధానమంత్రి సభలో ఉభయ సభల్లో ఒక గంభీరమైన సమయంలో చాలా చర్చ తర్వాత, సభలో కావచ్చు సభ బయట కావచ్చు, బోల్డంతా చర్చ తర్వాత ఉద్వేగభరిత వాతావరణంలో రాతపూర్వకమైన హామీ ఇస్తే దాన్ని చట్టం కంటే గట్టిగా విధిగా స్వీకరించాలి. నేను చెప్పేదల్లా ఏంటంటే మారిన పరిస్థితుల్లో ఎప్పుడైతే మీకు ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశారో దాని బదులు నీతి ఆయోగ్ అన్నారు, ప్రణాళికా నిధులు ఇవ్వడం అని చెప్పని దాదాపు అంతరించిపోయి దానికి బదులు అత్యధికంగా నిధులు 42% రాష్ట్రాలకు కేటాయించడమే వచ్చేసిందో, కేంద్ర ప్రతిపాదిత పథకాలు చాలా మేర కుదించి ఒక విద్య ఒకటి ఆరోగ్యం ఒకటి తప్ప మిగతావన్నీ తీసేయడం జరిగిందో, ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రతిపత్తి అన్న పేరు ఆ రకమైన ప్యాకేజీ మీకు కష్టమైతే ఇంకో రకంగా పెట్టండి, పేరును కూర్చిన పట్టుబట్టలు. అందుకని నేను చెప్పేది ఆ హామీలు ఖచ్చితంగా అమలై తీరాలి, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. ఆ హామీల అమల్లో కొన్ని ఇబ్బందులు ఉంటే రాష్ట్రం కేంద్రం కూర్చొని ఇతర రాష్ట్రాలను ఒప్పించుకుని పనిచేయాలి. అంతేగాని తాంబోలు చేసిన తన్నుకు చావని చెప్పనో లేకపోతే ఏరు దాటగా తప్పతగలవసని చెప్పనో ఏ రకంగా ధర్మం కాదు. నేను మొదటి నుంచి చెప్పాను, రాష్ట్ర విభజన నేపథ్యంలో కూడా నేను చెప్పింది ఏమిటంటే ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి ఏమిటి అంటే ఒక రాష్ట్రాన్ని రాష్ట్రం అనుమతి లేకుండా విభజించకూడదు. ఎన్ని రాష్ట్రాలనే చేయండి, అభ్యంతరం లేదు, కానీ రాష్ట్ర ప్రజలతో కూర్చొని చేయాలి. కానీ ఢిల్లీ నుంచి కూర్చొని చేస్తే మున్సిపాలిటీలు అవుతాయి కానీ రాష్ట్రాలు కావు. ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధం. అట్లాగే రాష్ట్ర విభజన నేపథ్యంలో కీలకమైన అంశం మీద ఒక రాష్ట్రానికి నిర్దిష్టమైన హామీ ఇచ్చాక తూనా బోర్డు తర్వాత అంటే ఖచ్చితంగా ఫెడరల్ వ్యవస్థ వివాహం అవుతుంది, దేశానికి ఐక్యతకి ప్రమాదం అవుతుంది. కాబట్టి దానిలో నాకు ఏమాత్రం అభిప్రాయ భేదం లేదు. ఖచ్చితంగా ప్రధానమంత్రి సభ సాక్షిగా ఇచ్చినటువంటి హామీల్ని ఏదో ఒక రూపంలో నెరవేర్చాలి. ఈ రూపంలో కాదని ఇంకో రూపంలో చేస్తుంటే అభ్యంతరం లేదు. కానీ హామీల్లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏ అంశాలను ఆశించి మనం ప్రత్యేక ప్రతిపత్తితో మరో పేరు కోరుకున్నామో ఆ మొత్తం అమలై తీరాలి. దానిలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. అంతేగాని అసలు హామీకే లెక్కలేదు అని చెప్పిన మాటకి విరోధం చెప్పినట్టయితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు ఒక రాష్ట్రంతోనే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలు తెగిపోతాయి. రేపొద్దున ఏ ప్రధానమంత్రి ఏ మాట ఇచ్చినా కూడా ఈ దేశ ప్రజలు విశ్వసించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ గారు.